ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం అటల్ పెన్షన్ యోజన గురించి తెలుసుకుందాం. ఈ పెన్షన్ స్కీమ్ అనేది చాలామంది స్టార్ట్ చేసి ఉంటారు. ఎవరైతే స్టార్ట్ చేయలేదో, ఎవరికైతే తెలియదో వాళ్ళ గురించి వీడియో. ఓకే, మన ప్రభుత్వం ఇది గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. 60 ఇయర్స్ తర్వాత మనకి 5,000 బ్యాంకులు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ స్కీమ్ ద్వారా. అదే అటల్ పెన్షన్ యోజన. చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. అది మనం ఎవరు అర్హులు, ఎంత కట్టాలి, ఎవరు కట్టాలి అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ స్కీమ్ అనేది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇవి ఏజ్ అన్నట్టు స్టార్టింగ్ ఉంది కదా, ఇవన్నీ ఏజెస్. మీకు 18 ఇయర్స్ ఉంటే కనుక 42 ఇయర్స్ వరకు కట్టాలి. అంటే మీకు 88 వచ్చి 60 ఇయర్స్ వరకు కట్టాలి మీ ఏజ్ని బట్టి. సపోజ్ 18 ఇయర్స్ ఉంటే 42 ఇయర్స్ వరకు కట్టాలి. అలాగే 25 ఇయర్స్ ఉంటే 35 ఇయర్స్ వరకు కట్టాలి. మీరు ఎంత కట్టాలనేది లాస్ట్లో చూడండి. 18 ఇయర్స్ ఉంటే 210 రూపీస్ కట్టాలి. మీకు 19 ఇయర్స్ ఉంటే 228 కట్టాలి. అలాగే మీకు 40 ఇయర్స్ ఉంటే లాస్ట్లో చూడండి, 40 ఇయర్స్ ఉంటే 20 ఇయర్స్ వరకు కట్టాలి, 1454 కట్టాలి. అలాగే మీకు 35 ఇయర్స్ ఉంటే 25 ఇయర్స్ వరకు కట్టాలి, అది 902 రూపాయలు కట్టాలి. ఇట్లా మీకు ఈ బాక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది మీ ఏజ్ ఎంత ఉంది, మీరు ఎంత కట్టాలనేది లాస్ట్లో చూడండి, మీకు క్లియర్గా అర్థమైతే. ఓకే ఫ్రెండ్స్, ఇదేంటంటే 60 ఇయర్స్ తర్వాత మనకి ఎవరు హెల్ప్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మనకి బ్యాంకు హెల్ప్ చేస్తుంది అన్నట్టు. నెలకి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. మీకు 1000కి డిఫరెంట్ అమౌంట్ ఉంటుంది. అట్లా 2000, 3000, 4000, 5000 ఎంత కావాలో మీరు చూస్ చేసుకుని దాన్ని బట్టి మీకు అమౌంట్ అనేది నెలకి కట్టాలి. నెలకి కాకుండా హాఫ్ ఇయర్లీ వరకు కూడా కట్టవచ్చు. అంటే 6 మంత్స్ కూడా మీరు కట్టుకోవచ్చు, మీరు నెల కట్టలేను అని అనుకుంటే. దీనికి అర్హులు 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపే ఉండాలి. మీకు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మధ్యలో ఉంటే మీరు అర్హులు, కట్టుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. మీకు అలాగే సేవింగ్ అకౌంట్ అనేది ఉండాలి. ఏ అకౌంట్ అయినా పర్వాలేదు. మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో సేవింగ్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్కి వెళ్ళి మీరు ఫామ్ ఫిల్ చేస్తే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది ఎవరు అప్లై చేసుకోవచ్చు అని అంటే ముఖ్యంగా కూలీలు కానీ, చిన్న వ్యాపారస్తులు, లేదా రోజు పనిచేసే వాళ్ళు కూలీలు ఉంటారు కదా వాళ్ళు కానీ, లేదంటే గృహిణులు ఉంటారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మంచి అవకాశం. వృద్ధాప్యంలో మనకి ఎవరు సహాయం చేయలేనప్పటికీ ఈ స్కీమ్ ద్వారా మనమే సహాయం చేసుకోవచ్చు. దాని ఉద్దేశమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎవరికైనా ఉపయోగం అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా గొప్ప అవకాశం. మీకు ఇక్కడ మళ్ళీ లిస్ట్ పెడుతున్నాను. అంటే ఎంత ఏజ్ వాళ్ళు ఎంత కట్టాలి, ఎంత అమౌంట్కి ఎంత కట్టాలనేది మీకు ఈ టేబుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ అనేది మనం పోస్ట్ ఆఫీస్లో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఏ బ్యాంకులో అయితే సేవింగ్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్కి వెళ్ళి కూడా మీరు ఫామ్ ఫిల్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది మీకు వద్దు అని అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కూడా చెప్పండి. అవగాహన లేని వాళ్ళు కట్టుకోరు, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోరు కాబట్టి వాళ్ళకు కూడా మీరు చెప్తే, అంటే తక్కువ అమౌంటే కదా, నెలకి 200, లేదంటే నెల కట్టలేను అంటే ఎవ్రీ 6 మంత్స్ కన్నా కట్టుకోవచ్చు. సో తర్వాత మీకు 60 ఇయర్స్ తర్వాత పెద్ద సపోర్ట్ అని చెప్పాలి ఈ యొక్క స్కీమ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.